హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కార్ అయితే తయారు చేయబోతున్నాం. సోలార్ ప్యానెల్ కార్. అదైతే బ్యాటరీ అవసరం ఏం లేదన్నమాట. ఓన్లీ సోలార్తో అయితే మనం కార్ అయితే చేయబోతున్నాం. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనమైతే సోలార్ ప్యానెల్ అయితే తీసుకొని ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ కార్ అయితే తీసేసాను. నా దగ్గర రిమోట్ కంట్రోల్ కార్ అయితే ఉంది. దాని లోపలిదైతే మదర్ బోర్డ్ అయితే తీసేసాను. అదే ఇది. ఆ తర్వాత నేను ఆ రిమోట్ కూడా తీసుకున్నాను. ఇదే ఆ రిమోట్. అలాగే మనకి ఒక డీసీ మోటార్ అయితే కావాలి. అది కార్లోనే ఉంటుంది, డీసీ మోటార్. మనం ఆ తర్వాత పీవీసీ షీట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. అదే తీసుకుందాం, పీవీసీ షీట్. మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఒక కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకున్నాను. నేనైతే అతికిచ్చేస్తాను. అలాగైతే అతికిచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ప్రాపర్గా అయితే అతికిచ్చేసాను. ఇలాగైతే మీరు అతికిచ్చేసేయండి. మన వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా. 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. మనకు ఉండేది 50 సబ్స్క్రైబర్స్. 50 లైక్స్ అంటే ఎప్పుడు వస్తాయో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా పీస్ అయితే తీసుకున్నాను. 4 పీసెస్ తీసుకున్నాను. సోలార్ ప్యానెల్ పెట్టడానికి స్టాండ్. చూడండి ఫ్రెండ్స్, ఇదే తీసుకున్నాను. అంటించేసాను ఫెవికల్తో. ఆ తర్వాత ఈ పీసెస్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పీసెస్ తీసుకొని ఒక పుల్లలు అయితే తీసుకున్నాను. రెండు పుల్లలు తీసుకొని దానికైతే పుల్ల అయితే చిక్కుతున్నాను. నేను ఆ హోల్ అయితే డ్రిల్లింగ్ మిషన్తో పెట్టాను. ఆ డ్రిల్లింగ్ మిషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెళ్ళి చూడండి. బాగా అయితే చేశాను, ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయండి. 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను. కంప్లీట్ అయితే చేసేస్తారనుకుంటా. కంప్లీట్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ అనేది మళ్ళీ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే చేసేసాను. మనమైతే సోలార్ ప్యానెల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ తర్వాత ఒక మోటార్ అయితే తీసుకోండి. మోటార్ అయితే తీసుకున్నాను, డీసీ మోటార్. ఆ తర్వాత నేను ఒక పుల్లకైతే ఇలా పెట్టాను. అది కూడా కారులోనే చిక్కింది. నాకు కారులోనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే పెట్టేశాను. అందడం లేదు, అంత ముందర పెడదాం. ఇలా ముందర పెట్టిన తర్వాత ఇలా అయితే అతికిచ్చేసి ఆ తర్వాత తిరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాపర్గా అయితే తిరుగుతుంది, చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అతికిచ్చేసాను ప్రాపర్గానే. హోల్ అయితే వచ్చేసి వైర్ అయితే పైకి తీసుకున్నాను. హోల్ చేసేసి నేనైతే కనెక్ట్ అయితే చేసుకున్నాను వైర్స్. మనమైతే ఈ 2 వైర్స్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎంబీ మోటార్ మైనస్ ఎంఎఫ్ అనేది ప్లస్ మోటారు. ఇది వివోసి జిఎన్డి అవన్నీ రెండు బ్యాటరీస్వి మైనస్ ప్లస్. ఆ తర్వాత సోలార్ ప్యానెల్ తీసుకున్నాను. సోలార్ ప్యానెల్ అయితే తీసుకొని ప్లస్ మైనస్ అయితే షాల్డింగ్ అయితే చేశాను.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మీరు సింపుల్గా అయితే చేసుకోండి. నేనైతే ఇలా చేసేసాను. సోలార్తో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. నేనైతే గ్లూగన్తో అయితే అతికిచ్చేసాను. ఫ్రెండ్స్. ఆ తర్వాత సోలార్ ప్యానల్కి డబల్ ప్లాస్టర్ వేసి అతికిచ్చేద్దాం. డబల్ ప్లాస్టర్ చేసేసాను. ఇప్పుడు కవర్ పైన కవరింగ్ అయితే తీసేసి ఇప్పుడు అతికిచ్చేయడమే. కరెక్ట్గా అయితే అతికిచ్చేసేయండి, పక్కకి వెళ్ళకోకుండా. చూడండి, నేనైతే అతికిచ్చేసాను. ఇప్పుడైతే గోల్స్ అయితే అతికిచ్చేద్దాం. ఇలాగ అయితే అతికిచ్చేసాను. ఇప్పుడు గోల్స్ 2 తీసుకున్నాను, నేను అప్పుడే తయారు చేసి పెట్టాను. అతికిచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే 2 గోళ్ళు అతికిచ్చేసాను ఫెవికాల్ వేసి. ఆ తర్వాత ఒక కట్టిపుల్ల అయితే తీసుకొని ఇలాగైతే 2 గోళ్ళు వేసి అతికిచ్చేస్తాను. ఇలాగైతే దాంట్లో అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇలాగైతే అతికిచ్చేసాను ఫెవికాల్ వేసి మొత్తం. మన కార్ అయితే రెడీ అయింది, సోలార్ కార్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సండే మళ్ళీ ప్రాజెక్ట్లో అయితే కలుద్దాం. ఓకే, టాటా, బాయ్, టేక్ కేర్.